పెనుగొండ నియోజకవర్గంలో ప్రజారంజక పాలన సాగిస్తున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మపై మాజీ మంత్రి సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ చేసిన వ్యాఖ్యలను పెనుగొండ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీరాములు యాదవ్ తీవ్రంగా ఖండించారు. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీరామ్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఉషాశ్రీ చరణ్ తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేక వారి ఉనికి కోసం బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, వెంటనే వారిని మానుకోవాలి అని అన్నారు. ప్రధానంగా మంత్రి సవితమ్మ కనుసన్నల్లో ఇసుక వ్యాపారం జరుగుతుంది అని, పోలీసులు అండగా కంకర్ల మిషన్లు నడుస్తున్నాయని, మహిళలపై దాడి చేయడం అమానుషమని, భూ సెటిల్మెంట్లు చేస్తున్నారని చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాము అని అన్నారు. ఒక తెలుగుదేశం పార్టీ మహిళపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తులు దాడి చేస్తే వాటిని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ శ్రేణులపైన పార్టీపైన ఉషాశ్రీ బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సోమందేపల్లి మండల కన్వీనర్ సిద్ధాలింగప్ప, వెంకటరాముడు, పార్టీ సీనియర్ నాయకులు అశ్వంత్, నారాయణ, రమణమ్మ, రఘువీర తదితరులు పాల్గొన్నారు. పరిపాలన అందిస్తున్నాడు కానీ నువ్వు మినిస్టర్ అయి కూడా నీకు తెలియదు పెనుగొండ విషయం గురించి. నువ్వు ఎక్కడో కళ్యాణదుర్గం, బెంగళూరులో ఏదో నీకు తెలిసిన వ్యవహారాలు చేసుకుంటూ ఉండేది. కానీ పెనుగొండ విషయం బాగా పూర్తిగా అర్థం చేసుకో. మాకు ఇక్కడ మంచి నాయకులు ఉన్నారు. ఇక్కడ ఉండే మినిస్టర్ కూడా మా సవితమ్మ గారు మంచి పరిపాలన సాగిస్తుంది. అదే క్రమంలో కూడా మేము కూడా మంచి పరిపాలన చేస్తూ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉన్నాము. ముఖ్యంగా మీ వైసీపీ నాయకులు 1924 మధ్య అనేక అక్రమాలు, అనేక దౌర్జన్యాలు చేసి భూదోపిడీలు చేసి సంపాదించుకున్నారు. మేము అట్లా ఉషమ్మ గారు ప్రెస్ మీట్ కి సందర్భంగా మా మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఆమె ఇక్కడ లేకపోయినా మేము కార్యకర్తలందరూ, పార్టీ కన్వీనర్, మేము కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ జవాబిస్తున్నాం. ప్రెస్ మీట్ మీ గవర్నమెంట్ 5 ఏళ్ళు ఏం చేసింది, ఏం లేదు అని ప్రజలకి తెలుసు, మాకి తెలుసు, మీకి తెలుసు. ఏం చేయలేదనేది కూడా నేను కూడా మా గవర్నమెంట్ ముందున్నప్పుడు కూడాను 5 ఏళ్ళు పెనుగొండ సర్పంచ్గా చేశాను. 3 కోట్ల వర్క్ సీసీ రోడ్లు వేశాను. మీ గవర్నమెంట్లో ఏం వేశారు? ఒక్క 10 లక్షలు 5 లక్షల వరకు కూడా ఎక్కడ చేయలేదు. డ్రింకింగ్ బోర్లు పార్టీ 40 బోర్లు వేశారు. అభివృద్ధి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంటుంది. మా ముఖ్యమంత్రి, మా మంత్రివర్యులు చిన్న వయసు అయినా గొప్ప మనసు కలది మంత్రివర్యులు. ఈనాడు అభివృద్ధి బాటలో నడుస్తాయింది అంటే చాలా గొప్ప సంగతి, ఒప్పుకోవాలా. రైల్వే స్టేషన్ రోడ్డు సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వేసిన రోడ్డు ఈ రోజు సవితమ్మ గారు వచ్చి మంత్రివర్యులు అయినారని, ఎమ్మెల్యే అయింది అని ఈ రోజు రోడ్డు దానికి భూమి పూజ చేశాం. మేము మోక్షం లేదు. మీరు ఏం చేశారు? కోనాపురం రోడ్డు చేశారా? ఎక్కడైనా పెనుగొండ టౌన్ లో ఎక్కడైనా చేశారా? ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు నడిపారా? సంక్షేమ కార్యక్రమాలు నడిపారా? ఏం కార్యక్రమాలు చేశారు? పరిపాలించారు 5 ఏళ్ళు అంతే. మేము చేసి చూపిస్తున్నాం. ఇంకా నిన్నటి రోజున వైసీపీ జిల్లా అధ్యక్షురాలు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మా మంత్రి సవితమ్మ గారి పైన, మా ప్రభుత్వం పైన అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. ఆ విషయాలను ఖండిస్తూ ఆమె ఏదైతే మాట్లాడిందో ఇసుక గురించి మాట్లాడింది. ఈరోజు ఇసుక మా ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు ఇల్లు కట్టుకునేవారు, పేదదారులు పనులు లేక చాలా ఇబ్బందులు పడేవారు. అలాంటి పరిస్థితుల్లో మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా ఇసుక ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రమే. అయితే వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అప్పుడు శంకర్ నారాయణ గారు అయితేనేమి, అదేవిధంగా ఏమో మంత్రిగా ఉషాశ్రీ ఇక్కడ పెనుగొండకి 6 నెలల ముందే వచ్చింది. ఎలక్షన్ 6 నెలల ముందే వచ్చింది. 6 నెలల కాలంలో కూడా ఇక్కడ పల్లె నుంచి అయితేనేమి, రొద్దం నుంచి అయితేనేమి బెంగళూరుకి తరలించి వీళ్ళు క్యాచ్ చేసుకున్నారో తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగము చేయలేదు. అదేవిధంగా ల్యాండ్ సెటిల్మెంట్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్ సెటిల్మెంట్ జరిగినాయి తప్ప ఈ 6 నెలలు వచ్చిన తర్వాత మా సవితమ్మ గారు అభివృద్ధి పైనే దృష్టి పెట్టినారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇక్కడ ఎంజేపీ స్కూల్, పెనుగొండ మండలంలో ఎంజేపీ స్కూల్ తీసుకురావడం అయితేనేమి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఈ బీసీ హాస్టల్ సంబంధించిన అన్నింటినీ హాస్టల్ పైన పరిశీలన అయితేనేమి, అక్కడ మౌలిక వసతులు అయితేనేమి, వాళ్ళకి ఫుడ్ అయితేనేమి, ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరుగుతున్నాయి కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా జరిగిన దాఖలాలు లేవు. అదేవిధంగా కంకర మిషన్ అన్నారు. కంకర మిషన్ తీసుకుంటే
మా మంత్రి సౌతమ్మ గారు గత 15 సంవత్సరాల నుంచి కంకర మిషన్ నడుపుతూ ఉండేది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కంకర మిషన్ పైన అసత్య ఆరోపణలు చేస్తూ అధికారులను శ్రీశైలం గారు నిన్నటి రోజు పాత్రికేయుల సమావేశం పెట్టి పెనుగొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పైన మా ప్రియతమ నేత మంత్రివర్యులు సవితమ్మ గారి పైన అసత్య ఆరోపణలు చేస్తూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే మా మంత్రి సవితమ్మ గారు ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా అయ్యి 7 నెలల కాలమైంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో కొనసాగుతుంది, 7 నెలల కాలంలో కొనసాగుతోంది. అయితే ఇక్కడ చూస్తే మా మంత్రివర్యులు ఎక్కడైనా కారులో పోతున్నా దిగి నడుచుకుంటూ పోతున్నా ఎవరైనా పెద్దోళ్ళు కనపడినా లేదా ఇంకొకరు కనపడినా ఇతర పార్టీ ఎప్పుడు నువ్వు ప్రెస్ మీటింగ్కి వస్తున్నావు, నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. మినిస్టర్కి నువ్వు వార్నింగ్ ఇస్తావా? ఇసుక దౌర్జన్యం తోస్తున్నారంటే మీ గవర్నమెంట్ లో ఒక టిప్పర్ వచ్చేసి 16,000కి అమ్ముతుంటే బీదవాళ్ళు ఎవరు ఇల్లు కట్టుకోలేకపోయినారు. ఎప్పుడు మీ ఇసుక గురించి ఒక ఎమ్మెల్యేలు ఒక మినిస్టర్లు ఒక సీఎం కాలించి ఇసుకలో బాగుపడి కోర్టు పడిగెత్తిండేది మీ గవర్నమెంట్, మా గవర్నమెంట్ కాదు. మా చంద్రబాబు నాయుడు అన్నగారు మాకు ఇసుక ఫ్రీగా ఇచ్చినారు. ఇప్పుడు బీదోళ్ళందరూ ఇల్లు కట్టుకుంటే తోలుకుంటున్నారు. ఇచ్చలు విడిగా తోలుకుంటున్నారంటే వీళ్ళు ఏం డబ్బులు ఇప్పించుకొని తోలుకుంటున్నారా లేకపోతే బెంగళూరు తోలుతున్నారా? వచ్చి మాట్లాడుతున్నా తెలుసుకో, ఫస్ట్ నిజాలు తెలుసుకో, అప్పుడు మాట్లాడు. దౌర్జన్యం ఎవరు నాయకులు మంది తోలుతున్నారో ఎవరు సొమ్ము వాళ్ళు తోలుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నా తోలుకుంటున్నారు. అది న్యాయము. నువ్వు ఇది మాట్లాడేది చాలా అన్యాయము. సవితమ్మ గురించి మాట్లాడేది నీకు చాలా అర్హతే లేదు.